హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ టాపిక్కి సంబంధించిన 19 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించిన థియరీ పార్ట్ అనేది లాస్ట్ క్లాస్లో అనేది చేశాను. సో ఇంకెవరైనా చూడకోకుండా మా ఛానల్లో అయితే ఇది వీడియో అయితే ఉందండి. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఫుల్ వీడియో. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకోకుండా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ ఇన్ ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక 10 minutes కూడా పట్టదండి. మ్యాక్సిమము 5-6 minutesలో కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మనకి ఇంటర్ సెకండరీ ఎకనామిక్స్ లాస్ట్ టాపిక్ ఆర్థిక గణాంక శాస్త్రం. ఇక అక్కడికి మనకు అయిపోయినట్టే అండి. సో ఈ మ్యాక్సిమం ఇంతవరకు ఇంటర్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎవరు చేయలేదు. సో మనమే పర్టికులర్గా చేస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు క్లాసెస్ అన్నీ కూడా విత్ ఇన్ హై లెంగ్త్ ఏం లేకుండా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రుల చరిత్ర ప్రారంభమైన కాలము. సో కొంచెం కోల్డ్ చేసిందండి, కొంచెం వాయిస్ అడ్జస్ట్ అవ్వలేదు. సో ఆంధ్రుల చరిత్ర ప్రారంభమైన కాలము. సో మీరు థియరీ పాటుగా వినేటట్టుగా అయితే ఈ పాటికి మీ క్వశ్చన్ అనేది అర్థమవుతుందండి. సో వేదకాలం అండి. ఆంధ్రుల చరిత్ర మనకు వేదకాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతం ఏ నదుల మధ్య ఉంది? ఆంధ్ర ప్రాంతము ఏ నదుల మధ్య ఉంది? సో ఇక్కడ మనకు ఆన్సర్స్ వచ్చేసి కృష్ణ అండ్ గోదావరి రావచ్చు అండి, లేదా తుంగభద్ర కృష్ణ అయినా రావచ్చు. అలా కూడా కాకుండా గోదావరి తుంగభద్ర అయినా రావచ్చు. సో మనకి ఇక్కడ డిఫరెంట్గా ఏదన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ చూడండి. ఇక్కడ కృష్ణ అండ్ పెన్నా తప్పుగా ఉంది, అలాగే గోదావరి పెన్నా అనేది తప్పుగా ఉంది. సో ఈ రెండిట్లలో ఏదైనా ఆప్షన్ ఉంటే పెట్టేసేయండి. సో ఆంధ్ర ప్రాంతము ఏ నదుల మధ్య ఉందంటే కృష్ణ అండ్ గోదావరి అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. స్వాతంత్రం వచ్చే నాటికి యానం జిల్లాతో సహా మొత్తం జిల్లాల సంఖ్య. స్వాతంత్రం వచ్చే నాటికి యానం జిల్లాతో సహా మొత్తం జిల్లాల సంఖ్య. ఫోర్త్ ఆప్షన్ చూడండి 22. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా నేను కొంచెం డిఫరెంట్గా నిన్ననే చెప్పేస్తానండి. November 1, 1956 వచ్చేసి ఆంధ్ర అండ్ మనకు హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమై అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించింది. బట్ కోస్తాంధ్ర వరకు కన్నా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఎప్పుడు జరిగిందని ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి October 1, 1953. నెక్స్ట్ వన్. ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని ఏది? ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని ఏది? ఫస్ట్ ఆప్షన్ కర్నూలు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భౌగోళిక భూభాగాన్ని కలిగిన ఎన్నవ పెద్ద రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భౌగోళిక భూభాగాన్ని కలిగిన ఎన్నవ పెద్ద రాష్ట్రం. సో మనకు బుక్లో వచ్చేసి 8 ఉంది కదా అండి. సో 8 అండి ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ జనాభా దృష్ట్యా ఎన్నవ పెద్ద రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ జనాభా దృష్ట్యా ఎన్నవ పెద్ద రాష్ట్రము? 1 అండి. సో ఫస్ట్ ఆప్షన్కి 1. నెక్స్ట్ వన్. అక్షరాస్యతలో మంచి విజయం సాధించిన రాష్ట్రం ఏది? అక్షరాస్యతలో మంచి విజయం సాధించిన రాష్ట్రం ఏది? సో అక్షరాస్యతలో మంచి విజయం సాధించిన రాష్ట్రం వచ్చేసండి కేరళ. సో కేరళ ఆన్సర్ అండి. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించబడిన సంవత్సరము. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించబడిన సంవత్సరము. థర్డ్ ఆప్షన్ 2007. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా సురక్ష అమలు జరపబడుతున్న నెల. జనాభా సురక్ష అమలు జరపబడుతున్న నెల. ఫస్ట్ ఆప్షన్ చూడండి November 1, 2005. నెక్స్ట్ వన్.
అందరికీ విద్య అనే విద్యా విధానం ఏ స్థాయిలో లక్ష్య సాధనగా ఉంది? అందరికీ విద్య అనే విద్యా విధానము ఏ స్థాయిలో లక్ష్య సాధనగా ఉంది? సో థర్డ్ ఆప్షన్ చూడండి, పాఠశాల విద్య. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి? సో దీనికి ఆన్సర్ 146 అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జాతీయ పార్కులను కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జాతీయ పార్కులను కలిగి ఉంది? సో జాతీయ పార్కులు వచ్చేసి 3 ఉన్నాయి, అందులో 16 ప్రాంతాలలో అయితే ఉన్నాయండి. జాతీయ పార్కులు వచ్చేసి 3 మాత్రమే ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ చూడండి, 3. బెజివెల్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బెజివెల్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి? సో థియరీ పార్ట్ మొన్న చెప్పినప్పుడే మీకు చెప్పాను కదా అండి. సో ఆన్సర్ వచ్చేసి 444. సో ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ వన్, 5వ నంబర్ జాతీయ రహదారి ఏ జిల్లాలను కలుపుతూ ఉంది? 5వ నంబర్ జాతీయ రహదారి ఏ జిల్లాలను కలుపుతూ ఉంది? సో థర్డ్ ఆప్షన్ చూడండి, శ్రీకాకుళం అండ్ నెల్లూరుకి 5వ నంబర్ జాతీయ రహదారి అనేది కలుపుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో 2వ స్థానాన్ని కలిగి ఉంది? ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో 2వ స్థానాన్ని కలిగి ఉంది? సెకండ్ ఆప్షన్ చూడండి, గుజరాత్. నెక్స్ట్ వన్, ఐటీ సాఫ్ట్వేర్ ఏ దశకంలో విస్తరించింది? ఐటీ లేదా సాఫ్ట్వేర్ ఏ దశకంలో విస్తరించింది? సెకండ్ ఆప్షన్ చూడండి, 1960 అండ్ 1970. నెక్స్ట్ వన్, అమెరికాలో పనిచేస్తున్న ప్రతి 3 భారతీయులు ఎంతమంది ఉన్నారు? అమెరికాలో పనిచేస్తున్న ప్రతి 3 భారతీయులు ఎంతమంది ఉన్నారు? సో థర్డ్ ఆప్షన్ 1. సో ఇదండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి అయితే నేర్చుకున్నాం కదా. సో టుమారో మ్యాక్సిమం టైం ఉంటే లాస్ట్ టాపిక్ ఆర్థిక గణాంక శాస్త్రం అనేది మీతో డిస్కస్ చేస్తానండి. అండ్ థియరీ పార్ట్ అండ్ 5 వరకు మాత్రమే ఉన్నాయి ఇందులో ప్రాక్టీస్ చేసి. సో చాలా ఈజీ టాపిక్, 10 minutesలో కంప్లీట్ అవుతుంది. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ కనుక ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.